హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ ఏం పెట్టాక అకౌంట్ లో. అవునా? అబ్బా, మియాపూర్ లో కొత్త ఇస్కాన్ టెంపుల్ పడ్డది, చూద్దామని పోతున్నా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. ఒక వీడియో కూడా తీయలే, ఒక వీడియో కూడా పెట్టలే. ఇంకా కొత్త ఇస్కాన్ టెంపుల్ పడ్డది మియాపూర్ లో, చూద్దామని పోతున్నాం. అట్లా మంచిగా సినిమాటిక్ షాట్స్ తీద్దామని. ఇప్పుడే మనం వచ్చాం ఇస్కాన్ టెంపుల్ కి, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కొంచెం. అవునా, నిజమా? ఇదే ఇస్కాన్ టెంపుల్. ఇందాక తీద్దాం అనుకున్నాం కానీ ఇందాక లొకేషన్ తెలియదు, అందుకే మ్యాప్ పెట్టుకున్నప్పుడు బంద్ చేసినాం. ఇదే ఇస్కాన్ టెంపుల్. అటు చూపిరా తమ్ముడు, రండి లోపడి పోదాం. జోక్స్ వేస్తున్నా వాడు. ఇంకా కడుతున్నారు, ఇంకా పూర్తా లేదా. మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు మొత్తం అయిపోయినా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు అట్టుంది. ఇప్పుడు నేను చూస్తే ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం లోపల పోయి దర్శనం చేసుకున్నాం, దేవునికి దర్శనం చేసుకొని వద్దాం, చూద్దాం లోపల ఎట్లుందో. మాత్రం సూపర్ ఉంది లోపల. సినిమాటిక్ లో బాగా షూటింగ్ రా. భగవంతుడు ఏం చెప్పారంటే కలే దోషని హరే నామ కేవలం కలో నాస్తవ కలియుగంలో వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదని చెప్పారు. ఈ యొక్క హరే కృష్ణ మంత్రం చెప్పాలని చెప్పాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది చెప్పడం ద్వారా ఉదయం పడుతుంది. ఇండియన్ వార్తలో ఏంటో నాకు తెలియదు కానీ జస్ట్ చెప్తాను అన్నమాట. మీరు ఇంట్రెస్ట్ అంటే మాల ఇస్తాను, మీరు ఒక 10 నిమిషాలు కూర్చొని చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే ఇప్పుడే జ్ఞానం చేసి వచ్చిన 108 టైమ్స్ చెప్పిన. అయిపోయిన తర్వాత క్యాలెండర్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అంటే స్టిక్కర్ అంటే మనం అంటించిన ఇప్పటిదాకా. ప్రసాదం కూడా బాగుంది, కానీ ఇంకా టెంపుల్లో ఎవరు రాలేదు ఈరోజు. చాలామంది ఉంటారేమో అనుకున్నాను నేను కూడా. బాగుంది పులిహోర. నా ప్రసాదం ఫ్రీగానే వస్తుంది కదా. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి. నా ప్రసాదం ఫ్రీగానే వస్తుంది కదా. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది బయట, అది చూపిరా. హరే రామ్. ఏం మాట్లాడాలిరా, దేవుని దగ్గరకు వచ్చినా మాట్లాడొద్దురా, జ్ఞానం చేయాలిరా దేవునికి. ఏం తెలుసా, పొడుస్తుంది, భయం అవుతుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా మంచిగా ఉండే టెంపుల్, ఎవరు లేకుండే. ఇప్పుడు జ్ఞానం చేసిన 108 టైమ్స్ హరే కృష్ణ హరే కృష్ణ. అది బాగుంది, చాలా బాగుంది టెంపుల్. కానీ టెంపుల్ ఎవరు లేరు, మేము ఇద్దరేమే ఉన్నాం, నేను మా ఫ్రెండ్. వాడు చూడండి అక్కడ బైక్ దగ్గర తమాషా చేస్తున్నాం. ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది. కానీ టెంపుల్ మాత్రం బాగుంది, ఎవరు లేరు టెంపుల్లో, చాలా పీస్ఫుల్ ఉంది, బాగుంది, చాలా బాగుంది టెంపుల్. మా వాడు ఫోటోలు దిగుతారు అంటే ఫోటోలు తిని పోదామంటారు. అదే చెప్పలేదు చూడండి మర్చి కూడా. కానీ చాలా పీస్ఫుల్ ఉన్న టెంపుల్, ఎవరు లేరు డిస్టర్బ్ చేయడానికి. చాలా 1 గంట 2 గంటలు చూసినాం గుడిలా. మేము హెల్ప్ చేసిన ఆ క్యాలెండర్లో డేట్ అడ్రస్ వేరే ఉందంటే కొన్ని స్టిక్కర్లు ఇచ్చారు, స్టిక్కర్లు అంటించినాం. కొంచెం జ్ఞానం కూడా చేసినాం మనం. ఇంకా మా వాడు బండి నడుపుతుంటే పోతున్నాం, ఇంటికి స్టార్ట్ అయిపోయినాం.
గాయస్ ఇది మన బైక్ రిజిస్ట్రేషన్ అయిన ఎలా అయింది, ఇంకా నంబర్ ప్లేట్ ఇస్తలేడు మా షోరూమ్ వాడు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రేపు ఎల్లుండరా అంటాడు. ఇది గాయస్ నా బైక్ R15M కార్బన్ ఫైబర్ ఎడిషన్, న్యూ మోడల్ 2025. ఇగో మా వాడు జలాయించుకుంటున్నాడు నేను చూసి. కాల్చుకోకరే, నీకే ఇస్తున్నా చూసుకో. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. బండి తీసుకొని 4 months అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా తెలుసా? 2748. ఇగో ఈ గ్లౌజులు, బండి ఇట్లాంటి బండి కొనుక్కుంటే ఇదే బాధ, స్టోరేజ్ ఏమి ఉండదు. ఇట్లాంటి దాంట్లో పెట్టుకోవాలి. ఏం చేస్తాం. ఫేమస్ టెంపుల్ ఇదే కాళీమాత టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా మంది వస్తారు గుడికి. ఇదే ఆ గుడి. మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది. ట్యూస్డే ఫ్రైడే సండే రోజు అయితే చాలా మంది వస్తారు. లైన్ అన్నదానం కూడా పెడతారు. అన్నదానం కూడా చాలా బాగుంటుంది. లైన్ చాలా ఎక్కువ మంది వస్తారు. ఇందాక పోయేటప్పుడు వీడియో తీయలేదు, ఇందాక లొకేషన్ తెలీదు. మళ్ళీ కెమెరా పట్టుకోనికి ఎవరు లేరు వెనకాల, అందుకింద వీడియో తీయలేకపోయినాం. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఎవ్వరు లేరు, నేను మా ఫ్రెండ్ తప్ప. ఇంకా అలా లోపల ఆ పంతులు 2 ఉన్నారు. ఇంకా అలా దానం చేసిలో 3-4 ఉన్నారు లోపల, అంతే. ఇంకా ఎవ్వరు లేరు, ఖాళీ ఉంది టెంపుల్. నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు చాలా మంది ఉండే, నేను అదే హోప్తో పోయినా చాలా మంది ఉంటారేమో, వీడియో ఇద్దామేమో నేను అనుకున్నా. కానీ అక్కడ ఎవ్వరు లేరు. కానీ బాగుంది, విజిట్ చేయొచ్చు టెంపుల్. పీస్ఫుల్గా ఉండాలని, ఒక 2-3 hours పీస్ఫుల్గా ఉండాలంటే పోవచ్చు. మంచిగా ఉంది టెంపుల్. అమ్మ బస్ స్టాండ్కి ఏం పని మోడు గాయస్. ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల మనం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. హెల్మెట్ పెట్టుకోండి అందరూ, హెల్మెట్ లేకుండా పోకండి. ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను మొన్న ఒక వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్లో, జెప్టో కొట్టడానికి పోతుంటే స్లిప్ అయి కింద పడ్డాడు. వెనకాల నుంచి బస్ వచ్చి ఎక్కిచ్చేసింది, పాపం స్పాట్లో చచ్చిపోయాడు. అందుకే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. మీకోసం మీ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. మన మీద చాలా హోప్స్ ఉంటాయి మన ఇంట్లోకి. అందుకే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఏడికి వెళ్ళినా, మీరు జిప్టో కొట్టినా, ఏది బ్లింకిది కొట్టినా, ఏది కొట్టినా సరే హెల్మెట్ పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల్లో ఆర్డర్ కోసం మన లైఫ్ని రిస్క్లో పెట్టలేము కదా. ఇప్పుడు ఏముంది, 5 నిమిషాలు లేట్ అయితే మా అంటే తిట్లు తింటాయేమో. ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలని జల్లి పోయి దాని కింద దీని కింద పడడం కన్నా 2 నిమిషాలు లేట్ పోయి వాళ్ళతో తిట్లు తింటే ఏమవుతుంది, ఏం కాదు. ఇప్పుడు లైఫ్ రిస్క్ చేసుకొని లైఫ్ కూడా కొట్టుకొని ఎందుకు. ఒకప్పుడు నేను కూడా కొట్టుంటే బ్లింకెట్, ఆ ఎక్స్పీరియన్స్ అలా వచ్చిన. అప్పుడు నేను కూడా హెల్మెట్ పెట్టుకోకపోతుండే ఇట్లా తిరుగుతుండే హెల్మెట్ లేకుండా. ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ పెట్టుకొని తిరగండి. ఏడికైనా సరే, ఈ నుంచి ఇట్లా బయటికి చాయడానికి పోయినా సరే, ఏడికి వెళ్ళినా సరే హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. మీ వెనకాల కూడా హెల్మెట్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరిదైనా లైఫే కదా బ్రో, అందుకే హెల్మెట్. అంకుల్ వేస్ట్ గాడి ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇట్లా యాక్సిడెంట్ కాకపోతే ఇంకేమైతే. ఒక పద్ధతిలో ఇండికేటర్ ఎట్లా వాడు ఏమి ఇట్లా అటు చూడట్లేదు ఇటు కూడా డైరెక్ట్ తిప్పేస్తున్నవాడు. వేస్ట్ గాడు ఉన్నారు అంతా. ఇప్పటి నుంచైనా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి బయటికి, ఏడికైనా సరే. ఈయన 1 kilometer అయినా, ఈవెన్ 2 kilometers అయినా హెల్మెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ పెట్టుకొని వెళ్ళండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. ఉన్నంత రోజులు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, తిరగండి, హెల్మెట్ పెట్టుకొని తిరగండి, అంతే. ఇంకా దానికి మించి ఇంకేం చెప్పలేం. పెట్టుకొని తిరిగితే మీకే మంచిది. హెల్మెట్ లేకుండా నేనే వేసేస్తా పీకేస్తా అంటే ఏముంటుంది ఆడ. అది నేను చెప్పాలనుకుంది. బాజ్పల్లి దాదాపుగా 3-4 సంవత్సరాలు నేను చూస్తున్నా, ఇంకా బ్రిడ్జ్ అయితేనే ఉంది. ఇంకా అవిడి కారణే ఉంది, కానీ ఇంకా బ్రిడ్జ్ అయిపోలేదు. ఈ ట్రాఫిక్, ఈ రోడ్లు అసలు మంచిగా ఉండవు. ఈ ఏమి రోడ్లో ఏమో ముంగ ట్రాఫిక్ పోలీసు ఉండి ఏం ప్రాబ్లం కూడా తెలియదు, ఏం చూస్తుండదు. అయినా ఇప్పుడు ఫోటో తీసుకున్నాను మా బండికి, ఇంకా నంబర్ పెట్టి రాలే. నంబర్ వచ్చింది కానీ మా షోరూమ్ వాడు ఇంకా ఇస్తలేదు నంబరు. ఇదండి, ఇది బ్రిడ్జ్ కడుతురు. నేను చూస్తున్నా చిన్నప్పుడు ఒక ఈజీగా 3-4 years నుంచి చూస్తున్నా, ఇంకా అయితేనే ఉంది, ఇంకా అవ్వట్లేదు కూడా అవ్వట్లేదు. అది ఇంకా ఎప్పుడు వేస్తారో, ఎన్ని సంవత్సరాలు పడతారు దానికి. కానీ మొన్ననే కొత్త రోడ్ వేసారు, అది ఒక మంచి పని చేసారు ఇక్కడ. లేకపోతే దీని ముందు మొత్తం పెద్ద పెద్ద గుంతలు, ఏమేమో మొత్తం వాటర్ జామ్ అయిపోతుండే, ఏడ గుంతుంటే ఏది ఏముంటుందో కూడా వెళ్ళకపోతుండే. చాలా మంది బండ్లు మొత్తం ఊడిపోయినాయి రోడ్లలో. మొత్తం గుంతల రోడే, మొన్ననే వేసారు రోడ్ ఇదంతా.
దాని ముందు మొత్తం గుంతలు గుంతలు రోడ్డు, మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఎవడు ఎవరిని పట్టించుకోడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇండికేటర్ లేదు, లౌడా ఏముండదు. ఒక ఆరన్ కొట్టారు, ఏం కొట్టారు, ఎటు పడితే అటు అవుతారు. ఫ్లైఓవర్ వల్ల ఇక్కడ 2 టర్నింగ్ ఓపెన్ చేశారు. మొన్ననే 2 యూటర్న్లు ఓపెన్ చేసి, యూటర్న్ కోసం అక్కడ కేశవరెడ్డి స్కూల్ కాడికి ఆడి పోవాల్సి వస్తుండే. ఒకటి ముంగట యూటర్న్ పెట్టారు, ఆ మంచి పని చేశారు అదొక్కటే. లేకపోతే ఆ యూటర్న్ కోసం ఆడిగా మళ్ళీ వెనకాల దాకా దుబ్బించుకోవాలి. మనకి పెట్రోల్ బొక్క, వాళ్ళకేం పోయింది, పైసలు వాళ్ళయా. ఇదే యూటర్న్. ఇదే యూటర్న్. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మనం ముంగట పోయి లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ రోడ్లలో పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద లారీలు తిరుగుతాయి. మళ్ళీ ఎట్లుంటాయి మన వాళ్ళు అంతా, అటు పక్కన ఇటు పక్కన చూసేది ఏముండదు, రయ్యని వెళ్ళిపోవడమే. ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి. ఎందుకంటే మన వాళ్ళంతా హైదరాబాద్ మోడల్స్ కాబట్టి మినిమం ఉంటుంది మన వాళ్ళతోటి. వేసే రోడ్లు కూడా చక్కగా చేయరు, సగం రోడ్లు. ఏసే రోడేనా కొంచెం నీట్గా గీడి దాకా వేసి అయిపోతాయి. సగం సగం రోడ్లు, సగం సగం పనులు చేస్తారు, కానీ పైసలు మాత్రం తీసుకుంటారు మంచిగా. ఇక్కడ ఉన్న జనాలు అయితే గుట్టలు ఎక్కిస్తున్నారే. బాయ్ హెల్మెట్ లేదు, ఏం లేదు, ఎట్లా పోతుండు. గుంతలు కూడా ఎక్కిస్తున్నారు, గడ్డలు ఎక్కిస్తున్నారు. వీళ్ళతో పాటు నేను కూడా ఎక్కియాల్సి వస్తుంది, నాకు కూడా బ్రెయిన్ లేదు, బ్రెయిన్ దొబ్బింది కాబట్టి. చూడండి రాంగ్ రూట్, రాంగ్ రూట్, రాంగ్ రూట్. బాయ్ మొత్తం రాంగ్ రూట్ లో పోతున్నావు, చూసుకో. యో గింత ట్రాఫిక్ ఉన్న రోడ్ లో రాంగ్ రూట్ పోతుంది. గీన ముంగట యూటర్న్ ఉంది, ఆడిపోయి దొబ్బించుకోవచ్చు ఆ యూటర్న్ కి. అయ్యా మారారు మన వాళ్ళు, మారారు ఇంకా. ఇంకెప్పుడు మారుతుంది. అందుకే మన ఇండియా ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా డెవలప్ కాదు, అది డెవలప్మెంట్ లోనే ఉంటది ఇంకా. అది చెప్పు, ఇక్కడే మా తమ్ముడు కానీ బండి ఇస్తున్నా, ఆపుతుంది. బండి గిండి ఇచ్చు ఏం లేదు, ఆ ముంగట్నే ఏదున్నా. ఒకప్పుడు ఇది మా డైలీ స్పాట్ ఛాయ్ అని, డైలీ దాకా వస్తుండే. కానీ టీ టైం అంతా ఆగమాగం చేసి ఇంకెవరు రావట్లేదు, ఉన్న గిరాక్ కూడా పోయింది ఆడికి పాపం. ఆ టీ టైం తీసేసా పెట్టిండు, గోదావరి ఏదో బుక్క అని. దాని ముందు అదే మన టీ టైం స్పాట్. హ్యాండ్ పెయిన్ వస్తుంది బ్రో. ఆపుతారా ఐటీసీ కాడ? ఈడ ఆపి ఏం చేస్తావు? ఈడు మా వాడు అమ్మాయిలు ఉన్నారు కదా బండి అని అడుగుతుండు. బండి అమ్మాయిల కోసం మారా బండి నడిపేది. బండి నడిపే ఏది డైలాగ్ ఉంటుంది కదరా, వేగం నడిపే ఇంజన్ లో ఉండదు మిత్రమా, నడిపే నగర్లో ఉంటది. తెలుసుగా డైలాగ్ వాళ్ళు. నచ్చావే నైజాం పోయి, నువ్వే నా రాజుకు బరి. సైడ్ పోతే మళ్ళీ క్యా హువా. అసలు లారీలకు ఒక రూల్ పెట్టాలి, ఓన్లీ మార్నింగ్ టైం నైట్ టైం అని ఒక టైమింగ్ ఉండి ఆ టైంలోనే తిరిగితే బాగుంటది. వీళ్ళు పెద్ద పెద్ద లారీలు వేసుకొస్తారు, ఉన్నాయే ఆ రోడ్లలో రుయ్యి రుయ్యి అని పోతారు. ఒకప్పుడు మా డైలీ స్పాట్ ఈ టైం కూడా ఉన్నాయే చిన్న రోడ్లు, ఆ రోడ్లలో కూడా ఇంత పెద్ద పెద్ద లారీలు పోతాయి, కార్లు ఏడ పోతాయి, బండ్లు ఏడ పోతాయి. అందుకే ఇట్లాంటి వాళ్ళకి ఒక రూల్ లేవాలి, లారీలు నడిపేటోళ్ళకి పెద్ద పెద్దవి కంటైనర్లో ఏమైనా పోయేటివి ఉంటే మార్నింగ్ 5 నుంచి 6 వరకు, నైట్ 10 నుంచి 1 వరకు 2 వరకు అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తూనే ఉంటాయి, పీక్తూనే ఉంటాయి. హౌ ఇట్స్ హ్యాపెన్, హౌ. మా ఓడికి షుగర్ ఉంది, ఆ పాప అంటాను బండి నడుపుతానంట. బెల్లం నడపపోతాం, దవడంతా వాళ్ళ కొడతాం. ఒకప్పుడు ఇదే రోడ్లో పడ్డా కింద ఎడ, వీడు నేనే పడ్డాం, అది కూడా మళ్ళా ఆయన మళ్ళీ వీనితోనే తిరుగుతున్నా సిగ్గు లేకుండా. పవన్ బాయ్ ముందు చూడరా, ఇక వీడు కూడా మనవాడే ముంగట బండి నడుపుతాడు. మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్ళాం కదా, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అని పోతున్నాం టీ టైంకి. మనం టీ టైంలో కూర్చుంటే ప్రశాంతంగా ఎడిటింగ్ చేస్తారు మా వాడు. ఇంకా అదే గాయస్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గాయస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.